కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో సీబీఐకి లేఖ రాయాలని, అప్పుడే ప్రాజెక్టులో జరిగిన అవినీతి బట్టబయలవుతుందని, లేకుంటే కేవలం మేడిగడ్డ ప్రాజెక్టు ప్రధానంగా తెరపైకి వచ్చి జరిగిన అవినీతి ఎంత పక్కదారి పడుతుందో అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే సీబీఐకి, భారత ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి ఎంక్వైరీ చేయించాలని సీబీఐకి లేఖ రాస్తేనే తెలంగాణ ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిపోతాయని, లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొందరిని రక్షిస్తుందని అపవాది వస్తుందని తాను ఓ మిత్రుడిగా రేవంత్ రెడ్డికి సలహా ఇస్తున్నానని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హితవు పలికారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మొత్తం బయటకు రావాలంటే సీబీఐ ఎంక్వైరీ జరగాల్సిందని, అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో లేఖ రాస్తేనే బాగుంటుందని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కంటే ముందు నుంచి అనేక మంది ఎక్స్పర్ట్స్ కానివ్వండి, ఇంజనీరింగ్ మేధావులు కానివ్వండి, మీడియా మిత్రులు, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలంతా ఈ రాష్ట్రంలో అందరి నోళ్లలో నానినటువంటి ఒకే ఒక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అనేది అందరం మాట్లాడినటువంటి అంశం, అందరి నోళ్లలో నానుతూ వచ్చినటువంటి జరిగినటువంటి అవినీతికి సంబంధించి భారత ప్రభుత్వం కాగ్ ఆధ్వర్యం లోపల ఒక స్పష్టమైనటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పి కాగ్ గత సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పలు దఫాలుగా ఉత్తర్వులు రాస్తూ వచ్చింది. మార్చి 2023లో చివరిసారిగా కాగ్ నుంచి తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రత్యేక అధికారి గవర్నర్ డాక్టర్ రజత్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తెలంగాణకి మార్చి 2023 లోపల కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి ఒక నివేదిక నియమని చెప్పి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ భారత ప్రభుత్వం నుంచి మార్చ్ 2023లో ఒక లేఖ వచ్చింది. ఇన్ ద కెపాసిటీ ఆఫ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ రజత్ కుమార్ గారికి ఒక లేఖ వచ్చింది. మార్చ్ 2023 నుంచి ఉద్దేశపూర్వకంగా ఈ లేఖకు సమాధానం ఇవ్వకుండా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కి పూర్తి సమాచారం ఇచ్చినట్లయితే తమ బండారం మొత్తం బట్టబయలైతే అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఈ నివేదికను తొక్కిపెట్టింది. ఈ రాష్ట్రంలో ఇటీవల మీకు అందరికీ తెలుసు, ప్రభుత్వం మారింది, అధికారం మారింది. టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అమిత్ షా గారికి, భారత ప్రభుత్వానికి పలు దఫాలుగా విజ్ఞప్తులు చేసింది. ఏమని? కాళేశ్వరం మీద విచారణ సిబిఐ చేపిస్తే బాగుంటుంది, ఎందుకంటే దీనిలో అనేక సంస్థలు ఇన్వాల్వ్ అయినాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ, నాబార్డు, బ్యాంకుల కన్సార్టియం విచ్ ఇస్ హెడెడ్ బై విజయ బ్యాంక్, ఇట్లా రకరకాలైనటువంటి బ్యాంకులు, సంస్థలు, సర్వే ఏజెన్సీలు అయినటువంటి వాప్కోస్, మోటార్లు సప్లై చేసినటువంటి బిహెచ్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఇన్వాల్వ్ అయినాయి. ఇది ఒక పెద్ద స్థాయిలో జరిగినటువంటి కుంభకోణం. కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి నాటి టీపీసీసీ ప్రెసిడెంట్, ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు భారత ప్రభుత్వానికి లేఖ రాసిన. అమిత్ షా గారు చర్య తీసుకుంటలేరు, మోడీ గారు చర్య తీసుకుంటలేరు. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి ఎన్నికలప్పుడు బాగా ప్రచారం చేసి ఒక పర్సెప్షన్ డెవలప్ చేసి అధికారంలోకి వచ్చిండ్రు మిత్రులు రేవంత్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కథ ఉల్టా చెప్పి ఉల్టా చోరు కొత్తవాళ్ళు దాండే అన్న రీతిలో ఈ ఇన్వెస్టిగేషన్ ని, ఈ కాళేశ్వరం కథని కాంగ్రెస్ పార్టీ కంచికి చేర్చాలనుకుంటుంది. అందుకనే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా, దుబ్బాక మాజీ శాసనసభ్యునిగా కొన్ని ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ మిత్రులకి రాష్ట్ర ప్రభుత్వం ముందుంచాలనుకుంటున్నారు. మేడిగడ్డలో అంటే మన రాష్ట్రంలో జరుగుతలేదంట, పక్క రాష్ట్రంలో ఒక పెద్ద మనిషి చుట్టూ వీళ్ళంతా ప్రదర్శన చేస్తున్నారని, ఈ మెగా కంపెనీ పక్కన పోయి కర్ణాటకలో కొన్ని కాంట్రాక్టులు పొందిందని, అక్కడ ఉన్నటువంటి ఒక గౌరవ ప్రజాప్రతినిధి గారు తెలంగాణలో కూడా చక్రం దిక్కుతున్నారని, వారిని మీరు కలిసినారని, మెగా కంపెనీ ప్రజలు కలిసిండ్రని, అందుకనే ఈ పంచాయతీ అంతా కేవలం మేడిగడ్డ వరకే కన్ఫైన్ చేసి ఎల్ఎన్టీ సంస్థ వరకు మాత్రమే దీన్ని ఆపేసి అసలు కాళేశ్వరం కరప్షన్ కి కారణభూతమైనటువంటి మెగా కంపెనీని పక్కన తప్పించాలని చెప్పి కొన్ని కుట్రలు జరుగుతున్నాయని చెప్పి ఒక విషయం తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతుంది. అందుకని దయచేసి గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాల్లో భాగస్వాములు ఎవరు,
కరప్షన్ ఎక్కడ జరిగింది? బిహెచ్ఎల్కి 1,300 కోట్ల రూపాయల విలువ చేసే మోటార్లు కొనుగోలు చేసి 7,300 కోట్ల రూపాయల డబ్బులు చెల్లిస్తే ఇవాళ ఇన్వాయిస్ రాలేదని కేంద్ర ఆడిట్ సంస్థలన్నీ అడిగితే కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇస్తలేదో ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. సో కాళేశ్వరం మీద 1 నిమిషంలో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తోటో లేకపోతే హైకోర్టులో మేడిగడ్డ ఎఫ్ఐఆర్ ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయమని కథను డైవర్ట్ చేయడానికో దయచేసి చేయొద్దని నిజాయితీగా తెలంగాణ సమాజం పక్షాన గట్టిగా నిలబడతా కొట్లాడతా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మీ కష్టం లేకుండా మీ మీద బురద పడకుండా ఒక 4 లైన్లు పెట్టి భారత ప్రధానమంత్రికి మీరు ఉత్తరం రాయండి, సిబిఐ చేత విచారణకు అడుగుదాం, మీరు ఉత్తరం రాస్తే ఆ దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేసేటట్టు భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. తెలంగాణ ప్రజలకి దక్కాల్సినటువంటి సొమ్ముని తిన్నటువంటి సంస్థలు వ్యక్తులు ఎవరైనా వాళ్ళ నుంచి కక్కిద్దామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ సమాజం ఆలోచించాలి. సమీక్షలు, హైకోర్టు జడ్జిల చేత విచారణ కోసం అని రాస్తున్న ఉత్తరాలు ఇవన్నీ కేసులు పక్కదారి పట్టించి ఎవరిలో కాపాడేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలుగా భారతీయ జనతా పార్టీ మేము భావిస్తా ఉన్నాం. అందుకని మీ నాయకుడే చెప్పిండు కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావని. అందుకని ఆ కాళేశ్వరం కరప్షన్ రావు మీద ఇలా మీకు అవకాశం వచ్చింది కాబట్టి అర్జెంటుగా సిబిఐ చేత విచారణ జరిపించేందుకు ఉత్తరం రాసి మీ నిజాయితీని, మీ చిత్తశుద్ధిని, తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని అక్షర సత్యంగా నిరూపించుకోవాలని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. ఈ మొత్తం ఎపిసోడ్ ని కాంగ్రెస్ పార్టీ కేవలం మేడిగడ్డకు మాత్రమే కన్ఫైన్ చేసి మేడిగడ్డలో నాణ్యత లోపం జరిగింది, కాపర్ డ్యామ్ కట్టలేదు, ప్రాపర్ గా డిపిఆర్ అప్రూవల్ కాకంటే ముందే కట్టినారు, ఎల్ఎన్టీకి ఇంకా ఫైనల్ బిల్లు చెల్లించలేదని కొందరు ఇరిగేషన్ అధికారులు అంటారు. ఇగో లేదు మేము పని పూర్తి చేసినామని మాకు సర్టిఫికేట్ ఇచ్చిందని ఎల్ఎన్టీ అంటది. నేను మిత్రుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, ఇంకా ఫైనల్ బిల్లు చెల్లించకపోతే ఆ బిల్లు ఆగిపోయింది. నాణ్యత లోపం ఉంది, కాపర్ డ్యామ్ కట్టలేదు, అయినప్పటికీ కూడా పని అయిపోయిందని సర్టిఫికేట్ ఇచ్చింది ఈఎన్సీని సస్పెండ్ చేయండి. డ్యూ నెగ్లిజెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ డెలిగేషన్ ఆఫ్ ద డ్యూటీస్ రిమైండ్ చేయండి. ఆయన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మంచి మాట అన్నారు, స్పీకర్ గారు వాళ్ళని ఎవరిని బయటికి పంపకుంది, వాళ్ళు ఇలా కూర్చోవలసిందే, మనం చెప్పేది వినాల్సిందే, అది మనం వాళ్ళకి ఇస్తున్నటువంటి పనిష్మెంట్ అంటారు. అందుకని మిత్రుడు రేవంత్ రెడ్డి గారికి నేను ఒక విజ్ఞప్తి, సూచన కూడా, ఈ ఈఎన్సీలని అరవింద్ కుమార్ని మీ మీద మా మీద కేసులు వేసి నోటీసులు ఇచ్చింది కదా అరవింద్ కుమార్ గారు, ఇంకో పంచాయతీలో మళ్ళీ ఒక రోజు మాట్లాడుతున్నారు. ఆయన అసలు మీరు బదిలీ చేయొద్దు, ఆందే నిలబెట్టాలి, కాయిదాలు తీసుకురా సార్ అని అడగాలి, కాయిదాలు ఎక్కడ తప్పు జరిగిందో చూపెట్టాలి, అధికారికంగా విధులలో ఉండి పనిని సరిగా నిర్వర్తించేందుకు కేసు పెట్టి, క్రిమినల్ కాన్స్పిరసీ కింద 120B కింద కేసు పెట్టి, 420 కింద చీటింగ్ కేసు పెట్టి అదే అధికారులని మళ్ళీ రిమాండ్కి పంపించాలి. కానీ ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ వాళ్ళని అసెంబ్లీలో కూర్చోమని అధికారులను మాత్రం ఇంకో దగ్గరికి బదిలీ చేసి వాళ్ళని రిలాక్స్ చేయొద్దు, రిలీజ్ చేయొద్దు అనేది నేను ముఖ్యమంత్రి గారికి చేస్తున్నటువంటి అప్పీల్, సూచన. థ్యాంక్ యూ.